రైట్ గా డీటెయిల్స్ చూసినట్టయితే రేవంత్ రెడ్డి అవినీతి పాలనకు మరో సాక్ష్యంగా హైదరాబాద్ లో 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన నిలిచింది. మరోసారి లంచాల పాలన గుట్టురట్టయింది. మున్సిపల్ మంత్రిగా రేవంత్ అసమర్థతకు మరో తార్కాణంగా మాదాపూర్ సర్కిల్లోని అంజయ్య నగర్ ఘటన నిలిచింది. నిర్మాణంలో ఉండగానే బిల్డింగ్ కుప్పకూలి 2 మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. శిథిలాలు పడి పక్కనే ఉన్న అపార్ట్మెంట్ డ్యామేజ్ అయింది. పలువురికి గాయాలయ్యాయి. దాని పక్కనే ఉన్న హాస్టల్ నుంచి విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. నాలాను ఆనుకొని కేవలం 50 గజాల అతి తక్కువ స్థలంలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. 50 గజాల్లో 7 అంతస్తుల భవన నిర్మాణం. అసలు ఆ బిల్డింగ్ కు పర్మిషన్ ఉందా? 50 గజాల్లో 7 అంతస్తుల మేడ కడుతుంటే సర్కార్కు కన్ను కనబడట్లేదా? ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? టౌన్ ప్లానింగ్ నడుస్తోందా? మిస్టర్ రేవంత్, మున్సిపల్ మంత్రి నువ్వేనైనా సోయి ఉందా? మున్సిపల్ శాఖలో ఇంత ఘోరాలు జరుగుతుంటే మంత్రిగా రేవంత్ ఏం చేస్తున్నట్టు? బిల్డర్లతో కుమ్మక్కు దందాలైనా గుంపు మేస్త్రి పాలనంటే శిథిలాల కింద నలిగిన బతుకుల బాధ్యత ఎవరిది రేవంత్? మున్సిపల్ శాఖ అధికారులంతా ఎందుకున్నట్టు? నగరం నడిబొడ్డున విచ్చులవిడిగా ఇంత అడ్డగోలు నిర్మాణాల, ఎంత లంచాలు మెక్కి గుడిగా కళ్ళు మూసుకున్నారు. ఇలాంటి అక్రమాలను నిరోధించేందుకే హైడ్రా తెచ్చామని డప్పు కొట్టారు కదా. మరి హైడ్రా ఏం చేస్తున్నట్టు? ఇదేనా హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్? మిస్టర్ రంగనాథ్, అడ్డగోలు నిర్మాణాలు కనబడట్లేదా? లేక కనబడినా కూడా కావాలనే వదిలేశారా? ఈ అడ్డగోలు దందాలు హైడ్రా అధికారులకు ఏమైనా వాటా ముట్టిందా? నిక్షేపంగా ఉన్న పేదల ఇళ్లపై బుల్డోజర్లు తోలడమేనా హైడ్రా పని? అంజయ్య నగర్ ఏమీ అమెరికాలో ఏం లేదు. పొద్దున లేస్తే అన్ని చేస్తామనే హైడ్రా ఇలాంటి భవనాల జోలికి ఎందుకు పోవడం లేదు? 2 కార్మికుల మరణానికి మున్సిపల్ మంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి.